కేంద్రంతో కూడా ముడిపడింది. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి రాజీవ్ గాంధీ రాహుల్తో మాట్లాడి వచ్చారు, వీళ్ళు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిని కలిసి వచ్చారు. ఇట్లాంటివి చూస్తున్నాం మనం. సార్, రాధామోహన్ దాస్ కేసు, మతాల మధ్య మంటలొద్దు, నమాజులపైన ఆంక్షలు. రాధామోహన్ దాస్ దేమో ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. ఆయన రాధా మనోహర్ దాస్ ఆయన మాట్లాడుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, కొంచెం మతాలకు సంబంధించినవి. హిందూ మతం అని చెప్తారు, ఆయన విశ్వాసం ఆయనది అనుకోవచ్చు. కానీ కొంచెం అవతరాలను మీద వ్యాఖ్యలు చేయటం, ఆఖరికి సినిమా నటీమణులు వాళ్ళు కనుక ఏదో క్రైస్తవ విశ్వాసం కలిగి ఉంటే వాళ్ళ మీద కూడా వ్యాఖ్యలు చేయటం, ఇట్లాంటివి కూడా మనం చూసాం. తాజాగా ఆయన కాకినాడలో ఒక ఆలయంలో ఉత్సవంలో పాల్గొంటూ చేసిన వ్యాఖ్యలు వివిధ మతాల మధ్య విభేదాలు పెట్టేటట్టుగా ఉన్నాయని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు మీద ఆయన మీద కేసు నమోదు చేశారు. అంటే పౌర జీవనంలో ప్రశాంతతకు భంగం కలిగించకూడదనేది ఒక ముఖ్యమైన అంశము బిఎన్ఎస్లో కూడా. కాబట్టి దాని కింద కేసు పెట్టారు. ఇక్కడ కేసు పెడితే టీటీడీ సభ్యుడిగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు భానుప్రకాష్ అసలు ఆలయంలో చేసిన ప్రసంగానికి మీరు ఎలా కేసు పెడతారు, అసలు హిందూ సనాతన ధర్మ మీదే మీరు దాడి కేంద్రీకరిస్తున్నారు, అది ఇదని ఆయన చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. నేనేమంటానంటే ఆలయంలో అయినా మసీదులో అయినా చర్చిలో అయినా మాట్లాడేవాళ్ళు సంయమనంతో మాట్లాడాలి. అవి వాళ్ళ మతము, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ భక్తికి పరిమితం అవ్వాలి తప్ప ఇతరుల విశ్వాసాలను, ఇతర భక్తులను, ఇతరుల భక్తిని ఆక్షేపించే విధంగానో లేకపోతే రెచ్చగొట్టే విధంగానో ఉండకూడదు అన్నది చాలా ముఖ్యం. నిజంగా ఆయన ఏం మాట్లాడారు, మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే గతంలో కొన్నిసార్లు ఆయన అలా మాట్లాడారు, అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి కూడా పోలీసులు తగు స్పందన తీసుకుంటారు కదా. ఇంతకుముందు కూడా అంతే, కొంతమందిని ఒక చోట మీద పూర్తిగా టెర్రరిస్ట్ ప్రాంతం అయిపోయిందంటాం, ఇంకొకరి మీద తీసుకుంటే మటుకు కుదరదంటారు. అది ఎట్లా కుదురుతుంది? ఎవరెవరైతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారో చేస్తారో వాళ్ళ మీద తగిన చర్య, తగిన చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఆయన కూడా తర్వాత కూడా మాట్లాడారు ఆయన. నేను దీన్ని ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది. అన్ని చోట్ల ఈ సమస్య వస్తుంది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇది ఇచ్చేసింది ఏమని, నమాజ్ అనేది రోడ్ల మీద చేసుకోకూడదు. ఖచ్చితంగా రోడ్ల మీద నమాజ్ చేసుకోకూడదు, ప్రార్థన చేసుకోకూడదు, ఎవరు చేసినా తప్పే కదా. కానీ ఒక విధంగా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, ఒకవేళ జనం ఎక్కువైపోయి అక్కడి నుంచి ఇంతవరకు వచ్చారనుకోండి, దాని మీద కేసు పెడితే ఎట్లా అని. లేకపోతే మైకులు వాడచ్చు. సువేందు అనే ఆయన అధికారి ప్రభుత్వం రాగానే మైకులు వాడడం మీద నిషేధిస్తే ఆయనకు ఉత్తర్వు ఇచ్చాడు. అంటే ఎవరి టార్గెట్స్, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి అన్నట్టుగా ఇది తయారైంది. చాలా చోట్ల ఇప్పుడు వాళ్ళ మసీదుల సంఘం ఉత్తరప్రదేశ్లో ప్రకటన చేసింది, అసలు మేము చేయకూడదు, ఎందుకంటే నమాజ్ అనేది దైవ ప్రార్థన, అది ప్రశాంతంగా క్రమశిక్షణగా చేస్తాము, క్రమశిక్షణగా ఉండాలన్నదే దాంట్లో ఉంది. అటువంటిప్పుడు రోడ్డు మీదకి వచ్చి రణగొణ ధ్వనుల మధ్యలో ప్రార్థన ఎలా చేసుకుంటాం అసలు? కాబట్టి మేమే తగు జాగ్రత్తలు తీసుకుంటాము. అదే సమయంలో దీన్ని ఒక వివాదాస్పదమైన అంశంగా మళ్ళీ కొత్త సమస్యగా దారి తీయకూడదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం వరుసగా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఈ రాష్ట్రాలన్నింటిలో ఇప్పుడు మనం అంతకుముందు భోజశాల వివాదం కూడా చూసాం. భోజశాల అన్నది అక్కడ మసీదు ఉంది, మసీదు కాదు, ఇక్కడ ప్రార్థనలు అనుమతించాలని సుప్రీంకోర్టు చెప్పింది. సో మొదటిసారిగా అక్కడ నమాజ్ అనేది ఈసారి జరగల. సో వరుసగా ఒక 6 డజన్ రాష్ట్రాల్లో ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ముందు కూడా చాలా కేసులు వచ్చాయి. అన్నీ మా దగ్గరికి తెస్తే మేమేం చేస్తామని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. కింద స్థాయి నుంచి సరే మన ఆకివీడు టు అయోధ్య ఆ సమస్య మనం చూసాం, అది కూడా ఏం పరిష్కారం అయినా ఇది కూడా లేదు. వాళ్ళు కూడా నిరంతరం వీడియోలు వదులుతూ ఉన్నారు. సో ఈ సమయంలో ఈ సామరస్యం కోసం ఎవరి దేవుళ్ళను, ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఒకరినొకరు ఆక్షేపించుకోవాల్సిన, అదే ఒకరి మధ్య ఒకరు వివాదం పెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈ వరుస అంశాలు దృష్టికి తెస్తున్న విషయం ఇది. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, మొన్న పాస్టర్ అని, ప్రియదర్శి కదా ఆయన పేరు, ప్రియదర్శన్, పాడేరు ఏరియాలో ఆయన వెళ్ళి ఫేక్ ఇదేదో జరిగిందని ఆయన అరెస్ట్ చేశారు. ఎవరు ఆయన సమర్థించలేదే. ఇప్పుడు వేరే మతాన్ని బట్టి కాదు కదా, మనిషి చేసిన దాన్ని బట్టి, దాని ప్రభావాన్ని బట్టి తప్ప. నేను చూసే అసలు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మతాధిపతుల సంఘం కూడా దాన్ని ఖండించింది, ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ పద్ధతిలో.
కాబట్టి ఏ మతంలో అయినా ఏ ఆచార్యుడైనా దాని గురించి తప్పు చేస్తే తప్పు జరిగితే అరికట్టాలి, ఒకరితో ఒకరు ప్రశాంతంగా ఉండాలి, అదే సూత్రం ఇక్కడ అంతే. సో ఈయన మీద గుళ్ళో అయితే ఎలా చేస్తారు, మసీదులో అయితే ఎలా చేస్తారు, అది కుదరదు. తప్పే ఎక్కడ చేసినా ఎవరు చేసినా. సార్ బాలీవుడ్లో అలజడి, సినీ కార్మికుల పోరాటం, కమల్ హాసన్